శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అదే సమయమున మహదైశ్వర్యవంతుడకు సింధుదేశపు రాజు జయద్రథుడు సైన్యాసమేతుడై ఆ మార్గము నుండి వెళ్ళెను. వేదధ్వనులు విని ముని ఆశ్రమమునకు వచ్చెను. పుణ్యాత్ములకు మునుల వేదఘోష విని జయద్రథుడు వెంటనే రథము నుండి దిగెను. ఆ మునులను దర్శించు ఆశతో అక్కడికి చేరును. అప్పుడు జయద్రథుడి వెంట 2 సేవకులుండిరి. మునులు వేదపఠనము చేయుట ఎందు లగ్నమై ఉండిరి. అతడు అక్కడనే కూర్చొనెను. ముని సమూహము చేత నిండి ఉన్న ఆశ్రమమునందు మహారాజుకు జయద్రథుడు చేతులు జోడించి కొంతసేపు కూర్చుని ఉండెను. ఇంతలో అక్కడ కూర్చుని ఉన్న ఆ రాజుని చూడుటకు చాలామంది స్త్రీలు ముని భార్యలు వచ్చిరి. వారి నోటి నుండి ఇతడెవరు అను మాట వినిపించుచుండెను. ఆ స్త్రీలలో ద్రౌపది కూడా ఉండెను. ఆమె సౌందర్యవతి అగుట వలన ఆమె 2వ లక్ష్మి వలె కనిపించుచుండెను. ఆమె మీద జయద్రథుని దృష్టి పడెను. దేవకన్య వలె కనిపించుచున్న ఆ సుందరి ద్రౌపదిని చూసి జయద్రథుడు ధ్యౌమునితో ఇలా అడిగెను. సుందరమైన ముఖము కలిగి తెల్లని రంగులో ఉన్న ఈ స్త్రీ ఎవరు? ఈ సుకుమారి ఎవరి భార్య? ఈమె తండ్రి ఎవరు? ఈమె పేరేమి? బ్రాహ్మణదేవా, రాజకుమారి వలె అనిపించుచున్నది. ఎట్టి పరిస్థితిలోనూ ఈమె మునిపత్ని కాదు అని అనెను. దౌమ్యుడు ఇలా అనెను. సింధుదేశ పరిపాలకుడు ఒక మహారాజా, ఈమె పాండవుల భార్య ద్రౌపదీదేవి. ఈ పాంచాల మహారాజు యందు సకల శుభలక్షణములు ఉన్నవి. ఈ రాజకుమారి యందు సకల శుభలక్షణములు ఉన్నవి. ఈ సమయమున ఈమె ఈ ఉత్తమ ఆశ్రమమునందే ఉన్నది. జయద్రథుడు దౌమ్యుడితో ఇలా అనెను. ప్రసిద్ధ పరాక్రమవంతులు శూరవీరులకు పాండవులు ఎక్కడికి వెళ్ళిరి? మహాబలవంతులైన 5 పాండవులు వనములో ఉన్నారా అని అనెను. దౌమ్యుడు ఇలా పలికెను. పాండవులు 5 వనమునకు వెళ్ళి ఉన్నారు. తొందరగానే తిరిగి వస్తారు. దౌమ్యుడి మాటలను వినిన జయద్రథుడు అక్కడి నుండి లేచెను. ద్రౌపది దగ్గరకు వెళ్ళెను. ఆమెకు నమస్కారము చేసెను. సుందరి, నీకు శుభము కలుగుగాక. ఈ సమయమున నీ పతిదేవులు ఎక్కడ ఉన్నారు? మీరు వనవాసము చేయుచు 11 సంవత్సరములు గడిచిపోయినవా అని అడిగాను. ఇప్పుడు ద్రౌపది ఇలా సమాధానమిచ్చాను. రాజకుమార, మీకును శుభము కలుగుగాక. ఆశ్రమమునందే ఉండుము. ఇప్పుడే పాండవులు తిరిగి వస్తారు. ద్రౌపది ఇలా చెప్పగా చాలా పాపియగు ఆ రాజు చాలా మునులను అనుసరించి ద్రౌపదిని అపహరించుటకు ఆలోచించను. కనుక బుద్ధిమంతులైన వారెవ్వరూ ఇతరులని నమ్మరు. ఈ విషయములో బలిచక్రవర్తిని మనం ప్రమాణముగా తీసుకోవలను. బలిచక్రవర్తి ధర్మాత్ముడు, సత్యప్రతిజ్ఞుడు, యజ్ఞము చేయుట యందు ఇష్టము కలిగినవాడు, దానగుణ సంపన్నుడు. అతను ఎప్పుడు అధర్మము చేయువాడు కాదు. కానీ శ్రీహరే అతనిని వంచుటకై వామనుడి వేషము ధరించెను. అతడు కపటముచే బలిచక్రవర్తి యొక్క రాజ్యమును సముద్ర పర్యంతముకు సకల ధరాతలమును చేజింకించుకునేను. తరువాత అతడిని పాతాళమునకు పంపివేశాను. ఇలా చెప్పాను. మిగతాది తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. ఈ దేవీ భాగవత కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.